గురుగారు నమస్కారం అండి. మిథున రాశి వారికి ఈ శ్రావణ మాసంలో వారి స్థితిగతులు ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? అసలు వాళ్ళు ఏ దేవతను ఎక్కువగా పూజించాలి? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? తప్పకుండా అమ్మా. మిథునం అనగానే అప్పుడే బాగుంటారు, అప్పుడే చిరాకు పడిపోతారు. అప్పుడే బాగుంటారు, అప్పుడే చిరాకు పడిపోతుంటారు. సో మిథునం అంటే చాలా అద్భుతం. నాకెంతో ఇష్టం మిథున లగ్నము, మిథున రాశి వారు. ఖచ్చితంగా నేను చెప్తా. ఇక ఈ మిథున రాశి అనగానే మరి శ్రావణ మాసం, ఇట్టి శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలు చెప్పబోయే ముందు జరిగినటువంటి ఇబ్బందులు కానీ సంతోషకరమైనటువంటి సందర్భాలు కానీ చూద్దాం దీనికి. చెప్పండి. సో 2020 ఆగస్టు 2020 నుండి 2021, 22, 23, 24, 25 ఈ 4-5 సంవత్సరాలలో ఎస్పెషల్లీ 2022 నుండి ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు అంటే ఒక 50 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తి 25 ఇయర్స్కి వెళ్ళిపోయిండు. 25 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయాడు. సో 25 సంవత్సరాలు 30 సంవత్సరాలలో ఎంత సంపాదించుతున్నాడో, జీరోలాగా ఎట్లా నిలబడి ఉన్నాడో మళ్ళీ అట్లా ఉన్నాడు. మళ్ళీ అంతటి పరిస్థితి నుండి మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలి. ట్రేడింగ్లో డబ్బులు పోగొట్టుకోవడం కానీ, ఎవరినో నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ, చేసేటువంటి బిజినెస్ నడవకపోవడం కానీ, వృత్తిలో ఇబ్బందులు ఏర్పడడం కానీ, నాకే ఎందుకు ఇలా అనేటువంటి ఇబ్బందులు కానీ, ఇప్పటికీ ఎంతెందుకు మొన్న ఈ యొక్క జూన్లో విపరీతంగా జాయింట్లో పెయిన్స్ రావడం కానీ, బొక్కల నొప్పులు, ఈ కండరాల నొప్పులు ఎక్కువగా ఉంటున్నవి. ఇంత 2025లో వెయిట్ కూడా పెరిగిండ్రు. ఇప్పుడు అందులో చూసుకున్నట్టయితే కా అక్షరము, కా, కి, కు, కే ఈ పేర్లతో ఎవరైతే ఉన్నారో చెక్ చేసుకోవచ్చు. 20 ఆగస్టు నుంచి 21, 22, 23లో హెల్త్ రిలేటెడ్, మ్యారిటికల్ లైఫ్ గొడవలు, అదేవిధంగా మనీ లాస్ అవ్వడము, తండ్రినో తల్లినో కోల్పోవడాలు, ఇందులో మళ్ళీ అన్నదమ్ములలో ఒకరు వీళ్ళకు గొడవలు ఉండడాలు. అసలు ఇలాంటి నరకయాతన అంటే ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందిరా అనేటువంటి విధంగా వీరు ఇబ్బందులు పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో అదే విధంగా మరొక విషయం ఏమిటయ్యా అంటే, వీరు చేసేటువంటి బిజినెస్ ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున లాస్ రావడం కానీ, లాస్లోకి వెళ్ళడం కానీ, దాన్ని తీసేసి మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళడం కానీ, లేదా అంటే అనుకోకుండా డబ్బులు ఖర్చు పెట్టినారు, ఏదో బిజినెస్ పెట్టినారు, అది కాస్త లాస్ అయింది. విదేశీ ప్రయాణాలు, H1 పిక్ కాక ఇబ్బంది పడేటువంటి వారికి అందరికీ ఇబ్బందులలోనే ఉన్నారు. మరి ఈ యొక్క మిథునం వారికి తప్పకుండా కమ్యూనికేషన్స్ పెరగబోతున్నాయి. ఈ యొక్క శ్రావణ మాసంలో మంచి ధైర్యం ఉండబోతుంది. తోబుట్టులతో చిన్నపాటి విభేదాలు ఏర్పడబోతున్నాయి. జాగ్రత్త. కొత్త ప్రయాణాలు కానీ, కొత్త ప్రయత్నాలు కానీ చేసేటప్పుడు జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది. ఇక అదేవిధంగా డబ్బు విషయంలో ఒక కదలిక అనేటువంటిది ఏర్పడబోతున్నది. కమ్యూనికేషన్, వ్యాపారం, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు, అవసరమైనటువంటి కొన్ని, అంటే వారికి ఏవైతే అవసరం ఉన్నాయో ఆ అవసరానికి సరిపడే డబ్బులు సమకూర్చేటువంటి పరిస్థితి ఉంది. అనవసరమైనటువంటి మాటలు మాత్రం మాట్లాడకండి మిథునం వారు. మాటలు జాగ్రత్త. ఇక అదే విధంగా ఆర్థికంగా మంచి అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. చూసుకున్నట్టయితే కుటుంబంలో శుభ పరిణామాలు, మాట ద్వారా లాభం పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నవి. మీ మాటల ద్వారా కొంత లబ్ధి కూడా పొందబోయేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. సో మరొక మారు నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా మిథున రాశి వారి జీవితంలో మార్పు అనేటువంటిది ఉంటుంది అనడంలో సత్యం. ఇది మాత్రం నేను చెప్పింది. ఈ మిథున రాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచిది అంటారు? మిథున రాశి వారు ఖచ్చితంగా కూడా ప్రతి పౌర్ణమికి అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకం జరిపిస్తూ, అదే విధంగా ఆ పౌర్ణమి వెన్నెలల్లో కూర్చొని అమ్మవారు అక్కడ ఉన్నది అనేటువంటి భావనలో మనము అమ్మవారికి సంబంధించినటువంటి 108 నామాలు చదువుకుంటూ, పాలతో అమ్మవారికి అర్ఘ్యం విడిచిపెడుతూ, అదే విధంగా ప్రతి శుక్రవారము ఈ యొక్క శ్రావణ మాసంలో అమ్మవారిని అధికంగా ధ్యానం చేస్తూ, అదే విధంగా గణపతిని ఆరాధించండి. మీరు కూడా శంకరునికి అభిషేకం చేసుకోండి. బాగుంటుంది. ఓకే గురుగారు, ధన్యవాదాలండి.